హలో ఆల్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మనం ద హిందూలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేది చూద్దాము. దానికంటే ముందు నిన్న మనం సాల్వ్ చేయాల్సిన ఎంసీక్యూ ఒకటి ఉంది కాబట్టి దాని ఆన్సర్ చూసి విల్ కంటిన్యూ విత్ ద డిస్కషన్. సో ఫస్ట్ నిన్న ఇచ్చిన క్వశ్చన్ చూడండి. Consider the following statements regarding the International Conference on Disaster Resilient Infrastructure. First statement, ICDRI is a platform under the Coalition for Disaster Resilient Infrastructure that focuses on climate adaptation, coastal resilience and sustainable development. Second statement, the theme of ICDRI 2025 is Building Smart Cities for a Sustainable Future. Which of the above statements is or are correct? A, only one. B, only two. C, both one and two. D, neither one nor two. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ముందు మనం అసలు కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, దాని కింద వచ్చిన ఐసిడిఆర్ఐ అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ దీని ఆన్సర్ అనేది ఒకసారి చూద్దాం. అసలు సిడిఆర్ఐ అంటే ఏంటి? సిడిఆర్ఐ ఈజ్ ఏ గ్లోబల్ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్. దీన్ని లాంచ్ చేసింది ఇండియానే. ఇన్ 2019 లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వరకు మనకి డిజాస్టర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. డిజాస్టర్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిజాస్టర్ రెసిలియంట్ గా మనం బిల్డ్ చేయాలి కాబట్టి సిడిఆర్ఐ అనేది ఇండియా లాంచ్ చేసింది. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. మరి ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ద రెసిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ against climate and disaster risk, ensuring sustainable development. సో డిజాస్టర్స్ వచ్చినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లైమేట్ రెసిలియంట్ గా ఉండాలి కాబట్టి మనము అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేయడమే సిడిఆర్ఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. మరి సిడిఆర్ఐ కింద మనము కండక్ట్ చేస్తున్నదే ఈజ్ యువర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2025 యొక్క మీటింగ్ రీసెంట్ గా అయ్యింది. ఆ 2025 మీటింగ్ లో ఇండియా 5 గ్లోబల్ ప్రయారిటీస్ అనేవి లాంచ్ చేసింది. సో ఆ 5 గ్లోబల్ ప్రయారిటీస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు ఈ మీటింగ్ యొక్క థీమ్ ఏంటి అంటే 2025 మీటింగ్ థీమ్ వచ్చేసరికి షేపింగ్ ఏ రెసిలియంట్ ఫ్యూచర్ ఫర్ కోస్టల్ రీజియన్స్. మరి 5 థీమ్స్ ఏవైతే ఇండియా లాంచ్ చేసిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ ఎడ్యుకేషన్. డిజాస్టర్ రెసిలియన్స్ అనేది ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఫార్ములేటింగ్ ఏ గ్లోబల్ డిజిటల్ రిపాజిటరీ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్. థర్డ్ వచ్చేసరికి ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ఫినాన్సింగ్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఫండింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ కి క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కోసం ఫినాన్సింగ్ అనేది ఇవ్వాలి అనేది థర్డ్ ప్రయారిటీ. ఫోర్త్ చూడండి, స్పెషల్ ఫోకస్ ఆన్ ఎస్ఐడిఎస్. ఎస్ఐడిఎస్ అంటే ఏంటండి? స్మాల్ ఐలాండ్ అండ్ డెవలపింగ్ స్టేట్స్. ఈ స్మాల్ ఐలాండ్ అండ్ డెవలపింగ్ స్టేట్స్ చాలా వల్నరబుల్ ఉంటాయి క్లైమేట్ చేంజ్ వల్ల. ఏదన్నా క్లైమేట్ చేంజ్ అవడం వల్ల సీ లెవెల్స్ పెరిగితే ఫస్ట్ మునిగేది ఐలాండ్ నేషన్సే కాబట్టి ఇవి చాలా వల్నరబుల్ ఉన్నాయి. సో ఇండియా ఏం అడుగుతుంది అంటే స్పెషల్ ఫోకస్ అనేది ఈ స్మాల్ ఐలాండ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ మీద మనం పెట్టాలి అని చెప్తుంది. ఫిఫ్త్ వచ్చేసరికి స్ట్రెంథనింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. సో ఏదైనా డిజాస్టర్ వచ్చే ముందు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిని స్ట్రెంథన్ చేస్తే ఆటోమేటిక్ గా డిజాస్టర్ ని ఎలా మనం ఎదుర్కోవాలి అనేది మనం ముందే తెలుసుకోవచ్చు కాబట్టి స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది చేయాలి. ఈ 5 ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అప్కమింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ ఆఫ్ మెయిన్స్ యూపీఎస్సీ లో ఇది వాడుకోవచ్చు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దీస్ 5 ప్రయారిటీస్ ఆఫ్ ఇండియా లాంచ్ ఎట్ సిడిఆర్ఐ. సో ఇప్పుడు ఎంసీక్యూ అనేది ఒకసారి చూద్దామండి. ఎంసీక్యూ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, ICDRI is a platform under CDRI that focuses on climate adaptation, coastal resilience and sustainable development. కరెక్టే కదండి? ఇదే అనుకున్నాం మనం. మరి సెకండ్ చూడండి, the theme of ICDRI 2025 is building smart cities for a sustainable future. ఇది తప్పు. మనం ఏమనుకున్నామండి? థీమ్ ఒకసారి మళ్ళీ చూడండి. థీమ్ is shaping a resilient future for coastal regions. సో ఇది థీమ్. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 అయింది. సో ఇది నిన్నటి ఎంసీక్యూ యొక్క ఆన్సర్. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్లూ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఛాలెంజ్. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చూడంగానే మనందరికీ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది గుర్తొస్తుంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటండి? ఇంక్రీజింగ్ టెంపరేచర్స్ ని 2 డిగ్రీ సెల్సియస్ వరకు లిమిట్ చేయాలి. అది అచీవ్ చేసినాక 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు లిమిట్ చేయాలి అనేది ప్యారిస్ అగ్రిమెంట్ కింద మనం అనుకున్న ఆబ్జెక్టివ్ అనమాట. సో దాంట్లోనే ఎన్డీసీస్ కూడా ఉంటాయి. ఎన్డీసీస్ అంటే ఏంటి? నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. దీని కింద ప్రతి కంట్రీ కూడా తను
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ని తగ్గడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఆర్ టు టాకిల్ క్లైమేట్ చేంజ్ ని ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది సబ్మిట్ చేయడమే ఈజ్ యువర్ ఎన్డీసీస్. సో ఈ ఎన్డీసీస్ మనకు తెలుసు పారిస్ అగ్రిమెంట్ కింద. మరి బ్లూ ఎన్డీసీస్ ఛాలెంజ్ ఏంటి అనేది చూద్దాం. సో అసలు వాట్ ఈస్ బ్లూ ఎన్డీసీస్ ఛాలెంజ్? ఈ ఇనిషియేటివ్ కింద ఏమి అంటున్నారు అంటే ఎన్డీసీస్ డిటర్మైన్ చేసేటప్పుడు మెయిన్ సెంట్రల్ థీమ్ ఓషన్ గా పెట్టుకొని ఎన్డీసీస్ అనేవి డిటర్మైన్ చేయాలి అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క మేజర్ థీమ్ అనమాట. మరి ఇది లాంచ్ చేసింది ఎవరు అంటే బ్రెజిల్ అండ్ ఫ్రాన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రీ COP30 మొబిలైజేషన్. మరి దీంట్లో ఎవరెవరు మెంబర్ కంట్రీస్ ఉన్నారు అంటే ఆస్ట్రేలియా, ఫిజీ, కెన్యా, మెక్సికో, పలావ్, సేషల్స్. ఇండియా లేదు, ఓన్లీ ఈ కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఎన్డీసీస్ అంటే ఏంటో చూసాం. పారిస్ అగ్రిమెంట్ యొక్క 2 degrees Celsius అండ్ 1.5 degrees టార్గెట్ కూడా మనం డిస్కస్ చేసాము. సో బ్లూ ఎన్డీసీస్ అంటే ఏమీ లేదు. ఎన్డీసీస్ లో మేజర్ గా సెంట్రల్ థీమ్ ఓషన్స్ ని పెట్టుకొని ఎన్డీసీస్ ని డిజైన్ చేయాలి ప్రతి కంట్రీ కూడా అనేది ఈ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ ఇనిషియేటివ్ కింద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓషన్స్ ఏంటి అనేది చెప్తున్నారు. అసలు ఓషన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్. మొత్తం వరల్డ్ లో ఉన్న 30% వరకు కార్బన్ డైఆక్సైడ్ ని ఓషన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో గుర్తుంచుకోండి, 30% ఆఫ్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ అనేవి మన ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే వాటిని మనం కార్బన్ సింక్స్ అంటున్నాం. గుర్తుంచుకోండి, దే ఆర్ కాల్డ్ as కార్బన్ సింక్స్. సెకండ్ వచ్చేసరికి కోస్టల్ హ్యాబిటాట్స్ లైక్ మ్యాంగ్రోవ్, sea grasses sequester carbon at rates up to 4 times higher than terrestrial forest. So terrestrial forest కంటే కూడా 4 times ఎక్కువ ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి. సో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి మన అట్మాస్ఫియర్ లో తగ్గిపోతాయి. మనం ఇక్కడ మీరు యూ కెన్ రిలేట్ ఇట్ విత్ యువర్ మిస్టీ స్కీమ్. ఒకసారి మిస్టీ స్కీమ్ అంటే ఏంటో చూడండి, మ్యాంగ్రోవ్స్ రిలేటెడ్ది. సో ఇలా ఇంటర్లింక్ చేస్తూ చదువుకుంటే మీకు అన్ని స్కీమ్స్ అనేవి గుర్తుంటాయండి. సో ఒకసారి మిస్టీ స్కీమ్ ఏంటో ఒకసారి చూడండి. థర్డ్ వచ్చేసరికి హీట్ రెగ్యులేషన్. It captures 90% of excess heat generated by greenhouse gas emissions. So oceans అనేవి 90% ఆఫ్ హీట్ జనరేటెడ్ ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ. మనకి ఓషన్స్ వల్ల చాలా రెన్యూబుల్ ఎనర్జీ అనేది వస్తుంది. విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీయే. ఆటోమేటిక్ గా ఫాసిల్ ఫ్యూల్స్ కన్సంప్షన్ అనేది మనకి తగ్గిపోతుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయండి మనకి ఓషన్స్ వల్ల. మరి మేజర్ ఫీచర్స్ ఆఫ్ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ ఏంటి అంటే ఫస్ట్ ఓషన్ ఇంటిగ్రేటెడ్ ఎన్డీసీస్. మనం ఏమనుకున్నాం, ఏ కంట్రీ అయితే ఎన్డీసీస్ ని డిజైన్ చేస్తుందో అది ఓషన్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ఎన్డీసీస్ ని డిటర్మైన్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి సస్టైనబుల్ బ్లూ ఎకానమీ. అంటే ఓషన్స్ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ వేవ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, క్లైమేట్ రెసిలియంట్ ఫిషరీస్, కార్బన్ స్మార్ట్ ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా మనం ఓషన్స్ నుంచి తెచ్చుకోవచ్చు. ఫేసింగ్ అవుట్ ఆఫ్ షోర్ ఫాసిల్ ఫ్యూల్స్. ఆఫ్ షోర్ ఫాసిల్ ఫ్యూల్స్ అంటే మేజర్ గా మన ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాము, ఇవి తగ్గించాలి. ఓషన్ లో నుంచి మనం ఏదైతే ఆయిల్ ని, గ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అవి తగ్గియాలి. రీస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్. ఫోకస్ ఆన్ మ్యాంగ్రోవ్, కోరల్ రీఫ్, సాల్ట్ మార్షెస్ టు బూస్ట్ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్. సో మ్యాంగ్రోవ్ రీస్టోరేషన్, కోరల్ రీఫ్ యొక్క రీస్టోరేషన్, సాల్ట్ మార్షెస్ యొక్క రీస్టోరేషన్ కూడా చేయాలి. సో నెక్స్ట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ సపోర్ట్. అంటే ఈ ఇనిషియేటివ్ ని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్టెడ్ బై గ్లోబల్ మ్యాంగ్రోవ్ అలియన్స్, UN హై లెవెల్ క్లైమేట్ ఛాంపియన్స్, WRI. సో ఇవన్నీ కూడా మన బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ ని సపోర్ట్ చేస్తున్నాయి. సో అసలు ఓషన్స్ ఇంపార్టెన్స్ చూసాం మనము. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అనేది చూసాం. అసలు బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అంటే ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, అండ్ పారిస్ అగ్రిమెంట్ కూడా మనం ఈ పర్టికులర్ టాపిక్ కింద రివైజ్ చేసేసాము. మరి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్. ఇట్ ఎయిమ్స్ టు ఇంటిగ్రేట్ ఓషన్ సెంట్రిక్ యాక్షన్స్ ఇంటూ nationally determined contributions to tackle climate change and enhance coastal resilience, to hold the increase in the global average temperature to well below 2 degrees above ఇండస్ట్రియల్ లెవెల్స్ అండర్ పారిస్ అగ్రిమెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కదండి, ఎన్డీసీస్ లో మనం ఇంటిగ్రేట్ చేయాలి ఓషన్ సెంట్రిక్ ఎన్డీసీస్ అని. సెకండ్ వచ్చేసరికి పారిస్ అగ్రిమెంట్ కింద 2 degrees లిమిట్ చేసేది కూడా ఈ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ కింద మనం ఫాలో అవుతున్నాం. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి, బోత్ 1 and 2. సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి
Empower citizens, expose corruption. Lokpal of India adopts a new motto. మనకి లోక్పాల్ అండ్ లోకయుక్త తెలుసు అండి. దీస్ ఆర్ ద బాడీస్ విచ్ ఆర్ సెటప్ ఫర్ యాంటీ కరప్షన్ మెజర్స్ అనమాట. ఇండియాలో కరప్షన్ ని తగ్గించడానికి సెటప్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ లో లోక్పాల్ ఎట్ ద సెంట్రల్ లెవెల్ అండ్ లోకయుక్త ఎట్ ద స్టేట్ లెవెల్. సో లోక్పాల్ యొక్క మోటో అనేది చేంజ్ అయింది. ఏమి చేంజ్ అయింది అంటే ఎంపవర్ సిటిజన్స్ అండ్ ఎక్స్పోజ్ కరప్షన్. సో దీంట్లో భాగంగా మనం ఒకసారి స్టాటిక్ పార్ట్ ఆఫ్ లోక్పాల్ అనేది రివైజ్ చేద్దాం. The full bench of Lokpal of India has adopted a new motto replacing the old one. The Lokpal of India is a statutory, ఇది గుర్తుంచుకోండి, ఏ బాడీ చదువుతున్నా అది స్టాచ్యుటరీయా నాన్ స్టాచ్యుటరీయా కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది ఫస్ట్ క్వశ్చన్ చేయాలి. సో ఇప్పుడు లోక్పాల్ అనేది ఏంటి? స్టాచ్యుటరీ బాడీ, అంటే అది ఒక పార్లమెంట్ యాక్ట్ ద్వారా సెటప్ చేసిన బాడీ. అదేంటి? యాంటీ కరప్షన్ బాడీ. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం దాన్ని? అండర్ యువర్ లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ ఆఫ్ 2013. గుర్తుంచుకోండి, లోక్పాల్ ఇస్ ఫర్ సెంటర్, లోకయుక్త ఇస్ ఫర్ స్టేట్ లెవెల్ అనమాట. మరి లోక్పాల్ కాంపోజిషన్ చూద్దాం. లోక్పాల్ లో మెయిన్ గా ఒక చైర్ పర్సన్ ఉంటారు అండ్ అప్ టు 8 మెంబర్స్ ఉంటారు. దీంట్లో 50% మంది జుడిషియల్ మెంబర్స్ ఉంటారు, అంటే జుడిషియల్ ఆఫీసర్స్ లాగా రిటైర్డ్ జడ్జెస్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. మరి అట్లీస్ట్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ మస్ట్ బి ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ అండ్ ఉమెన్. అంటే ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. ఎస్సీస్ కి ఇస్తున్నాం, ఎస్టీస్ కి ఇస్తున్నాం, ఓబీసీ, మైనారిటీ, ఉమెన్ అందరికీ ప్లేస్ ఇస్తున్నాము. మరి టర్మ్ వచ్చేసరికి దే విల్ వర్క్ ఫర్ 5 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years. అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరు మెంబర్స్ ని డిసైడ్ చేస్తారు అంటే సెలెక్షన్ కమిటీ ఉంటది. అంటే ఈ చైర్మన్ ని 8 మెంబర్స్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే సెలెక్షన్ కమిటీ ఉంటది, కానీ అపాయింట్ చేసేదేమో ప్రెసిడెంట్. మరి సెలెక్షన్ కమిటీలో ఎవరు మెంబర్స్ అంటే ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ యువర్ సెలెక్షన్ కమిటీ. ఇంకా స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే ఆయన నామినేట్ చేసిన జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఉంటారు. అండ్ 1 ఎమినెంట్ జూరిస్ట్ టు బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్. మరి ఎమినెంట్ జూరిస్ట్ ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా సెలెక్షన్ కమిటీలో ఉంటారు. వీళ్ళు ఎవరి నేమ్స్ అయితే ఇస్తారో వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మరి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ ఏంటో చూద్దాం. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ లో ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ మీద ఏదైనా కరప్షన్ అలిగేషన్స్ వస్తే లోక్పాల్ కిందకే వస్తుంది, కానీ ప్రైమ్ మినిస్టర్ మీద కరప్షన్ అలిగేషన్స్ ఈ పర్టికులర్ మ్యాటర్స్ మీద ఉంటే మాత్రం లోక్పాల్ కిందకి రాదు. ఏ మ్యాటర్స్ అవి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్. ఈ మ్యాటర్స్ రిలేటెడ్ మీద ఏదైనా కరప్షన్ అలిగేషన్స్ ప్రైమ్ మినిస్టర్ మీద వస్తే అవి లోక్పాల్ కిందకి రావు. వేరే ఏ మ్యాటర్స్ మీద అయినా వచ్చినా కానీ లోక్పాల్ కింద జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఇంకెవరు ఉన్నారు అంటే మినిస్టర్స్ కూడా ఉన్నారు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, గ్రూప్ ABCD ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మేజర్ గా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఎంప్లాయీస్ అందరూ కూడా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్ కింద వస్తారు. మరొకసారి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు లోక్పాల్ అండ్ లోకయుక్త. మనం లోక్పాల్ చూసామండి, ఒకసారి లోకయుక్త అది మీరు చూడండి, అది మీ హోంవర్క్. లోకయుక్త కాంపోజిషన్ ఏంటి, దాని సెలెక్షన్ కమిటీ ఎవరు, ఆ మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది మీరు ఒకసారి చూసుకోండి. First statement, there is no uniformity of powers of Lokayukta of different states. Lokpal cannot suo moto proceed against any public servant. Third statement, the Prime Minister has been kept completely outside the purview of the Lokpal. How many of the above statements are correct? Only 1, B only 2, C all 3, D none. There is no uniformity of powers of Lokayukta of different states anta. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్స్ కి వాటి ఓన్ లోకయుక్తాన్ని సెటప్ చేసుకుంటారు, వాటి ఓన్ పవర్స్ అవి డిసైడ్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. లోకయుక్త ప్రతి స్టేట్ కి యూనిఫామ్ గా ఉండదు, ఇట్ డిఫర్స్ అన్నమాట. సెకండ్, లోక్పాల్ కెనాట్ సో మోటో ప్రొసీడ్ అగేన్స్ట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్. కరెక్ట్. అంటే లోక్పాల్ తన ఓన్ గా ఏది మ్యాటర్ ని తీసుకోవడానికి లేదు. ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తేనే లోక్పాల్ కెన్ టేక్ ద కేస్ అన్నమాట. దాని ఓన్ గా అయితే కేస్ ని టేకప్ చేయడానికి లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద పర్వ్యూ అంట. కాదు కదండి, మనం ఏమనుకున్నాం, ఓన్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, స్పేస్, అటామిక్ ఎనర్జీ, ఈ 5 మ్యాటర్స్ రిలేటెడ్ గా ఉన్న కేసెస్ వరకే హీఈస్ కెప్ట్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ. మిగిలిన అన్నిటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఆన్సరబుల్ టు లోక్పాల్. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి? ఓన్లీ 2 స్టేట్మెంట్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఓన్లీ 2. థర్డ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి సీతా యాప్.
ఇది మన తెలంగాణ న్యూస్ లో ఉంది అండి, ఈ రోజు హిందూ పేపర్ లో వచ్చింది. సో ఒకసారి అసలు సీత యాప్ అంటే ఏంటో చూద్దాం. So this is the article which is published in today's Hindu newspaper. App-based gig platform for women launched. సో అసలు సీత యాప్ అంటే ఏంటి? సీత ఉమెన్ ఎక్స్క్లూజివ్ గిగ్ ప్లాట్ఫామ్. అసలు గిగ్ అంటే ఏంటంటే, గిగ్ ఎకానమీ అంటే అదొక షార్ట్ టర్మ్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్విగ్గీ కానీ ఆర్ ఓలా ఆర్ ర్యాపిడో వీళ్ళందరినీ మనం గిగ్ వర్కర్స్ అంటాం అనమాట. సో లాంచ్ ఎవరు చేశారు అంటే డి శ్రీధర్ బాబు, హీఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ ఆఫ్ తెలంగాణ. మరి ఫౌండర్ ఎవరు అంటే స్వాతి నిలబట్ల. పర్పస్ ఏంటి అంటే ఎంపవర్ ఉమెన్ బై ఆఫరింగ్ ఫ్లెక్సిబుల్ స్కిల్ బేస్డ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్. సో ఈ మొత్తం యాప్ కూడా ఓన్లీ ఫర్ ఉమెనే అండి, ఉమెన్ వర్కర్స్ కి, ఉమెన్ గిగ్ వర్కర్స్ కి. సో వాళ్ళకి ఒక ఫ్లెక్సిబుల్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మరి కీ ఫీచర్స్ ఏంటి అంటే ఉమెన్ ఓన్లీ గిగ్ మార్కెట్ ప్లేస్, అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాప్ మొత్తం కూడా ఉమెన్ గిగ్ వర్కర్సే ఉంటున్నారు. ఆఫర్స్ హోమ్ సర్వీసెస్, కమ్యూనిటీ గిగ్స్, డిజిటల్ కన్సల్టింగ్, ఆర్టిజనల్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా. సో ఉమెన్ కి వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి వర్క్ అంటే ఏదైనా హోమ్ సర్వీస్ కానీ, కమ్యూనిటీ గిగ్ కానీ, డిజిటల్ కన్సల్టింగ్ కానీ, ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ వర్క్స్ కానీ వీళ్ళు చేసిస్తారు. AI పవర్డ్ గిగ్ మ్యాచింగ్, సెక్యూర్ పేమెంట్, స్కిల్ బిల్డింగ్ సపోర్ట్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద యాప్. ఏమేమి ఉన్నాయి? AI పవర్డ్ గిగ్ మ్యాచింగ్ చేస్తుందంట, సెక్యూర్ పేమెంట్స్ అనేది ఉంది, అండ్ స్కిల్ బిల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తారు. Targets underemployed women restricted by career gaps, rigid work formats or personal commitments. Women mostly డొమెస్టిక్ వర్క్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి, ఆర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి వర్కింగ్ అవుట్ సైడ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రిజిడ్ వర్క్ టైమింగ్స్ లోనే వర్క్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఫ్లెక్సిబుల్ వర్క్ అనేది ఎక్కువ దొరకదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. గోల్ ఏంటి? ఎన్ష్యూర్ ఉమెన్ డోంట్ హ్యావ్ టు చూస్ బిట్వీన్ కెరీర్ అండ్ ఫ్యామిలీ. సో వాళ్ళు డొమెస్టిక్ వర్క్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ లో కూడా రాణించే తగ్గట్టుగా మనము ఈ యాప్ అనేది డిసైడ్ చేసాము. విత్ మిలియన్స్ ఆఫ్ స్కిల్డ్ ఉమెన్ రిమైనింగ్ అండర్ ఎంప్లాయ్డ్ డ్యూ టు రిజిడ్ వర్క్ ఫార్మాట్స్, కెరీర్ గ్యాప్స్ ఆర్ పర్సనల్ కమిట్మెంట్, ద యాప్ సీక్స్ టు అన్లాక్ యాక్సెస్ టు opportunities across both technical and non-technical domains. Women ki both technical and non-technical job opportunities అనేది ఈ యాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యాప్ ద్వారా వాళ్ళు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేయొచ్చు, అండ్ వాళ్ళ స్కిల్స్ ట్రైనింగ్ కూడా మనము ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ అబౌట్ యర్ సీతా యాప్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ అప్కమింగ్ Group 1, Group 2 ఆర్ Group 3 నోటిఫికేషన్స్ లో వచ్చిన ప్రిలిమ్స్ కి ఇది అడిగే అవకాశం ఉందండి. సో ఇది గుర్తుంచుకోండి. Consider the following statements about the Seeta mobile app. Seeta is India's first women-exclusive gig marketplace offering AI-based gig matching and secure payments. Correct kadandi? It was launched by Ministry of Women and Child Development to provide government employment to rural women. Idi tappu. It is not a government app. So ippudu answer em avali? Only one. So next topic vachesi World Day Against Child Labor. June 12th మనము వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని సెలబ్రేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో అందుకే మనం ఒకసారి చైల్డ్ లేబర్ అంటే ఏంటి, మన కాన్స్టిట్యూషన్ కింద ఏమేమి ప్రావిజన్స్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ ఉన్నాయి, అసలు ఇండియాలో ఏమి లాస్ ఉన్నాయి అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, అండ్ ఈ ఆర్టికల్లో ఒక కేస్ స్టడీ ఇచ్చారండి ఒక విలేజ్ గురించి. ఆ విలేజ్ మన తెలంగాణలోనే ఉంది. ఆ కేస్ స్టడీని మన మెయిన్స్ ఆన్సర్ లో బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఒకసారి అన్ని మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తూ ఈ పర్టికులర్ ఆర్టికల్ కింద ఇచ్చిన విలేజ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది అండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ సెక్షన్ లో వచ్చిన ఆర్టికల్ ఇది. సో రాసింది ఫార్మర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అంటే IAS ఆఫీసర్, అండ్ ఈస్ కరెంట్లీ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. సో ఈయన తన ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద ఒక ఆర్టికల్ రాశారు కాబట్టి తను ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన మెయిన్స్ లో బాగా ఉపయోగపడుతుంది. సో మనం అనుకున్నట్టే June 12th ఈ సెలబ్రేటెడ్ యాజ్ యువర్ వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మనము SDG టార్గెట్ 8.7 కింద టు ఎలిమినేట్ చైల్డ్ లేబర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ బై 2025 అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నామండి. మరి ఈ ఇయరే మనం మొత్తం చైల్డ్ లేబర్ ని ఎలిమినేట్ చేసేయాలి, కానీ మనం అది చేయలేకపోయాము. ఎందుకు అంటే గ్లోబల్ గా 160 మిలియన్ చిల్డ్రన్ ఆర్ స్టిల్ బీయింగ్ యాజ్ చైల్డ్ లేబర్. అంటే బాల కార్మికులు ఇంకా మనకి 160 మిలియన్ పిల్లలు ఉన్నారు గ్లోబల్ లెవెల్లో. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1 అమాంగ్ 10 చిల్డ్రన్. అంటే 10 మంది పిల్లల్ని తీసుకుంటే ఒక పిల్లవాడైనా బాల కార్మికుడుగా ఉంటున్నాడు. సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ విచ్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్.
మరి ఆఫ్రికా, ఏషియా, పెసిఫిక్ రీజియన్స్ లో చైల్డ్ లేబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇస్ వెరీ హై ఇన్ ఆఫ్రికా, ఏషియా అండ్ పెసిఫిక్. ఎంతగా అంటే 10 మంది పిల్లల్ని తీసుకుంటే 9 మంది వరకు బాల కార్మికులుగా ఉంటున్నారు. ఆ 9 మంది పిల్లలు కూడా ఏషియా, ఆఫ్రికా, పెసిఫిక్ రీజియన్ కి చెందిన వాళ్ళు అవుతున్నారు. సో అంతగా ఉంది ఈ రీజియన్స్ లో. COVID-19 వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా అయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ లాస్ట్ దేర్ జాబ్స్. వాళ్ళు జాబ్స్ పోయాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి పిల్లలు కూడా పనిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి COVID-19 వల్ల ఈ సిచ్యువేషన్ అనేది ఇంకా ఎక్కువ అయ్యింది. మరి ఇండియాలో చైల్డ్ లేబర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. India has a significant incidence of child labor. Census 2011 ప్రకారము 43.53 lakh children in the age group of 5 to 14 years were involved in child labor. 5 to 14 years మధ్యలో ఉన్న పిల్లలు 43.53 lakh మంది బాల కార్మికుల్లాగా ఇండియాలో ఉన్నారు as per your 2011 సెన్సస్. సో గ్లోబల్ డేటా ఇది, ఇండియా డేటా ఇది. ఈ రెండు మీరు మీ మెయిన్ ఛాన్సెస్ లో వాడుకోవచ్చు. మరి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటి అగైన్స్ చైల్డ్ లేబర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 21A విచ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది గుర్తుంచుకోండి. దీని కింద మనం ఏం చేసాం, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇచ్చాము. ఏ ఏజ్ గ్రూప్స్ కి ఇచ్చాము అంటే 6 to 14 years వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేశాము అండర్ యువర్ ఆర్టికల్ 21A. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 24. దీని కింద ఏం చేసాం, prohibition of employment of children of which age group, of age group below 14 years. 14 years కింద ఉన్న వాళ్ళు హజార్డస్ ఎంప్లాయ్మెంట్ లో ఎంప్లాయ్ చేసుకోవద్దు అంటే prohibition of child labor of children below 14 years అనేది ఆర్టికల్ 24 కింద చెప్పాం. మరి ఆర్టికల్ 39 పార్ట్ ఆఫ్ యువర్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాని కింద ఏం చెప్పాం, స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ టువర్డ్స్ సెక్యూరింగ్ the health and strength of workers, men, women and main గా ఇది, and the tender age of children are not abused and that citizens are not forced by economic necessity. economic necessity కోసం tender age of children ని spoil చేయొద్దు. that is your 39 of E. 39 of F ఏముంది, the children are given opportunities and facilities to develop in healthy manner. చిల్డ్రన్ కి మనం అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఫర్ గ్రోయింగ్ ఇన్ ఏ హెల్తీ మేనర్. సో ఈ రెండు ఏమో ఆర్టికల్ 39 ఆఫ్ డిపిఎస్పీస్ కింద ఉంది. మరి ఆర్టికల్ 45 కూడా డిపిఎస్పీఏ అండి. దాని కింద ఏం చెప్పాము అంటే ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ఏజ్ ఆఫ్ 6 years. ఇంతకు ముందు ఇది ఏజ్ ఆఫ్ 14 years వరకు ఉండేదండి. మళ్ళీ దీన్ని మనం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏజ్ టిల్ 6 years వరకు చేసాం దీన్ని. సో ఇవి ప్రొవిజన్స్ అండర్ యువర్ కాన్స్టిట్యూషన్. మెయిన్లీ మనకు ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ కింద ఉంది టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ అండ్ టు ఎలిమినేట్ చైల్డ్ లేబర్ అనమాట. సో ఇవి మీరు ముందు రాస్తే మీ ఆన్సర్ కి మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన లాస్ టు ఫైట్ అగైన్స్ చైల్డ్ లేబర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986. వెంటనే మనం నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987 ఈ రెండు ఇంట్రడ్యూస్ చేశాము అండి టు ఫైట్ అగైన్స్ చైల్డ్ లేబర్. అండ్ ఎవరైతే చైల్డ్ లేబర్ లో ఉన్నారో ఆ పిల్లలకి రీహాబిలిటేషన్ కూడా మనము ఈ పర్టికులర్ థింగ్ కింద ప్రొవైడ్ చేశాము. తర్వాత 2016 లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాము, దట్ ఈస్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016. మరి దాని కింద ఏం చెప్పాము అంటే 14 years కింద ఉన్న పిల్లలు ఎటువంటి ఇండస్ట్రీలో పని చేయకూడదు. అది హజార్డసా నాన్ హజార్డసా పక్కన పెడితే ఎటువంటి ఇండస్ట్రీస్ లో పని చేయొద్దు. సో కంప్లీట్ బ్యాన్ అనమాట. 14 years బిలో ఉన్న పిల్లలు అసలు ఎంప్లాయ్మెంట్ చేయొద్దు అంటే వాళ్ళని తీసుకోవద్దు. సెకండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అడాలసెంట్స్ 14 to 18 years ఇన్ హెజార్డస్ ఆక్యుపేషన్. సో 14 to 18 years ఉన్న పిల్లలు మాత్రం హెజార్డస్ ఇండస్ట్రీస్ లో పని చేయొద్దు. ఈ రెండు మనం 2016 అమెండ్మెంట్ యాక్ట్ లో తీసుకొచ్చాము. ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్. ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఏ స్కీమ్ చదువుతున్నా 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, అది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమా సెంట్రల్ సెక్టర్ స్కీమా అనేది మనం గుర్తుంచుకోవాలి. సో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి దట్ ఈస్ యువర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండర్ విచ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీన్ని 2016 లో సమగ్ర శిక్ష అభియాన్ కింద మనము ఇంటిగ్రేట్ చేసేసాం అంటే మర్జ్ చేసేసాం అనమాట. సో ఇంతకు ముందు వరకు అది ఉండేది, 2016 నుంచి దీన్ని మర్జ్ చేసేసాము, సమగ్ర శిక్ష అభియాన్ కింద మర్జ్ చేసాం. నెక్స్ట్ పెన్సిల్, ఇది వెరీ ఇంపార్టెంట్. పెన్సిల్ పోర్టల్. పెన్సిల్ ఫుల్ ఫామ్ ఏంటండి,
ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పోర్టల్. మీరు కనుక టెక్స్ట్ బుక్స్ చూస్తే పైన పెన్సిల్ మీద ఒక పిల్లోడు కూర్చొని ఉంటాడు. సో దట్ ఈస్ ద పెన్సిల్ ప్లాట్ఫామ్ అనమాట. ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. దీన్ని మనం 2017 లో లాంచ్ చేసాము. ఇది ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్సిఎల్పి స్కీమ్. ఎన్సిఎల్పి అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ చైల్డ్ లేబర్ ఫ్రీ నేషన్. సో ఈ ప్లాట్ఫామ్ మెయిన్ గా మనకి చైల్డ్ లేబర్ ని నిర్మూలించడం కోసం వాడుతున్నాము. నెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. మరి ఏ యాక్ట్ కింద మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసాము అంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2005. ఈ అన్ని స్టెప్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది చైల్డ్ లేబర్ ని నిర్మూలించడం కోసం. ఇవన్నీ కూడా మీరు మీ మెయిన్స్ ఆన్సర్ లో రాయాలి. మరి ఈ రోజు ఆర్టికల్లో వచ్చిన కేస్ స్టడీ గురించి చూద్దాం. ఏ విలేజ్ గురించి కేస్ స్టడీ వచ్చింది అంటే వెల్పూర్ మోడల్. సో వెల్పూర్ అనేది ఒక మండల్ అండి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఆఫ్ తెలంగాణ. సో ఆ పర్టికులర్ మండల్లో చైల్డ్ లేబర్ ని నిర్మూలించిన ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు, అది బెస్ట్ విలేజ్ ఎందుకు అయింది ఒకసారి చూద్దాం. సో మనం డిస్కస్ చేసే మోడల్ వచ్చేసరికి వెల్పూర్ మోడల్. అదొక వెల్పూర్ మండల్ అండి, అది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ పర్టికులర్ మండల్లో చైల్డ్ లేబర్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే బాల కార్మికులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళు స్కూల్స్కి వెళ్లకుండా హోటల్స్ లో ఆర్ ఏమైనా ఇండస్ట్రీస్ లో పనిచేసేవాళ్ళు. సో అఫీషియల్స్ ఏం చేశారు అంటే 100 days అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశారు. మరి అది ఇనిషియేట్ చేసిన తర్వాత దాని సక్సెస్ వల్ల చైల్డ్ లేబర్ ఫ్రీగా ఆ మండల్ని డిక్లేర్ చేశారు. మరి ఈ అఫీషియల్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, అసలు వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు అనేది ఒకసారి చూద్దాం. మేజర్ గా 100 days ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో చాలా రూమర్స్, చాలా రెసిస్టెన్స్ అనేది విలేజర్స్ దగ్గర నుంచి చూసారనమాట. ఎలాంటి రూమర్స్ అంటే మా పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళ ఆర్గాన్స్ ని ట్రాఫిక్ చేయడానికి వచ్చారు ఈ అఫీషియల్స్ అని చెప్పి చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేశారనమాట. దానివల్ల ఎవరూ కూడా అఫీషియల్స్ దగ్గరకు వచ్చి బాల కార్మికుల నిర్మూలన కోసం హెల్ప్ చేయలేదన్నమాట. కానీ మెల్లమెల్లగా అఫీషియల్స్ అనే వాళ్ళు వాళ్ళ చేంజ్ తీసుకొచ్చారు. ఫస్ట్ లో అయితే ఇనిషియల్ గా ఈవెన్ హోటల్స్ లో టీ కూడా సర్వ్ చేసే వాళ్ళు కాదంట. అఫీషియల్స్ కి టీ అడిగితే మా సర్వర్స్ అందరూ స్కూల్లో జాయిన్ అయిపోయారు, మేము టీ ఇవ్వము అని చెప్పేవాళ్ళంట. సో అంతగా రెసిస్టెన్స్ ఉండేది. మేజర్ గా అక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసిన మోడల్ ఏంటి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా లోన్ తీసుకుంటే వాళ్ళ లోన్ ని రీపే చేయకపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి హోటల్స్ లో పనికి జాయిన్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ లోన్ మాఫీ అయ్యేంత వరకు ఈ పిల్లవాడు ఆర్ పిల్ల కలిసి పనిచేయాలన్నమాట. అంటే పిల్లల్ని సర్వర్స్ గా ఆర్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటట్టు పెద్దవాళ్ళ లోన్స్ కి మాఫీ చేసేటట్టు ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్లి జాయిన్ చేసేవాళ్ళు. సో ఈ మోడల్ అనేది ఫేమస్ అయ్యాక, అంటే ఈ మోడల్ సక్సెస్ అయినాక 35 lakh వర్త్ ఆఫ్ లోన్స్ అనేది మాఫీ చేసేసారు. అంటే ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ 35 lakhs వరకు మాఫీ చేసేసి పిల్లల్ని వదిలేశారు. సో దట్ పిల్లలు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యారనమాట. సో అంతగా చేంజ్ తీసుకొచ్చింది ఈ పర్టికులర్ 100 days ప్రోగ్రామ్ అనేది. సో పిల్లల్ని వెంటనే తీసుకెళ్లి స్కూల్స్ లో వేయకుండా ముందు బ్రిడ్జ్ కోర్సెస్ లో వేశారు. అంటే ముందు వాళ్ళకి మేజర్ గా బేసిక్ అక్షరాలు, బేసిక్ ఆల్ఫాబెట్స్, బేసిక్ నెంబర్స్ అనేది వాళ్ళకి నేర్పించి తర్వాత స్కూల్స్ లో వేశారు. దీంట్లో ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడు చూడని విధంగా ఎంఓయు అనేది సైన్ చేశారు. ఎంఓయు అంటే ఏంటి? సర్పంచ్ ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి ఒక ఎంఓయు సైన్ చేశారు. సర్పంచ్ వాళ్ళు ఏమి సైన్ పెట్టారు అంటే మా మండల్లో ఎవరు కూడా పిల్లల్ని పనిలోకి తీసుకోము అని సైన్ పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టారు అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్, టీచర్ ని ప్రొవైడ్ చేస్తామని సైన్ పెట్టారు. సో ఫస్ట్ టైం విట్నెస్ ఇన్ ఇండియా అనమాట ఒక ఎంఓయు బిట్వీన్ సర్పంచ్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. 5 to 14 years పిల్లల వరకు మేము ఎవరిని పనిలోకి తీసుకోము అని వీళ్ళు సైన్ పెడితే వీళ్ళేమో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ అండ్ బుక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని సైన్ పెట్టారు. సో ఇంత మూమెంట్ తర్వాత బోర్డ్స్ కూడా డిస్ప్లే చేశారు. ఏమని? దేర్ ఈస్ నో చైల్డ్ లేబర్ ఇన్ అవర్ విలేజ్ అని ప్రతి ఒక్కరు ఒక బోర్డ్ ని వాళ్ళ ఇంటి ముందు పెట్టారు. సో దిస్ ఈస్ హౌ ద ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ టర్న్డ్ ఇంటూ పీపుల్స్ మూమెంట్. అండ్ దాని వల్ల ఒక విలేజ్, ఒక మండల్లోనే మొత్తం చైల్డ్ లేబర్ అనేది అబాలిష్ చేశాము. ఇలాంటి మోడల్సే ప్రతి విలేజ్ లో కనుక స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండియా విల్ బికమ్ ఏ చైల్డ్ లేబర్ ఫ్రీ కంట్రీ అని ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారు. మరి రికగ్నిషన్, ఆ పర్టికులర్ విలేజ్ కి ఇంత పెద్ద గోల్ ని సాధించడం వల్ల రికగ్నిషన్ ఎలా వచ్చింది అంటే హానర్డ్ బై వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2021. సో వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ అని మనకు ఉంటుందండి. వాళ్ళు
ఈ పర్టికులర్ సర్పంచ్ ని వాళ్ళ విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ హానర్ చేశారు. అప్రిషియేటెడ్ బై ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం కూడా అప్రిషియేషన్ లెటర్ అనేది ఈ మండల్ వాళ్ళకి పంపించారు. డాక్యుమెంటెడ్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ వివిజిఎన్ఎల్ఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో ఈ లేబర్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ట్రైనింగ్ మాడ్యూల్స్ లో ఈ విలేజ్ యొక్క మోడల్ ని సిలబస్ లో పెట్టారనమాట. ప్రెసెంటెడ్ బిఫోర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2022. ఇంత రికగ్నిషన్ వచ్చింది వాళ్ళకి బికాస్ 100 days ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు మొత్తం మండల్ని చైల్డ్ లేబర్ ఫ్రీ చేశారు కాబట్టి ఇంత రికగ్నిషన్ వాళ్ళకి వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఏ మూమెంట్ కూడా మనం ఫోర్స్ చేయొద్దు జనాల మీద, వాళ్ళలోనే అవేర్నెస్ తీసుకొచ్చి పీపుల్ లెడ్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఏదైనా చేంజ్ తీసుకురావాలి. సో దీన్ని మీరు మీ ఎథిక్స్ కానీ మీ గవర్నెన్స్ లో కానీ కేస్ స్టడీకి వాడుకోవచ్చు. సో క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చైల్డ్ లేబర్ లాస్ ఇన్ ఇండియా. ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 prohibits the employment of adolescents 14 to 18 years in all occupations. All occupations కాదు కదండి, 14 years బిలో అయితే ఆల్ ఆక్యుపేషన్స్, అడాల్సెంట్స్ అయితే హజార్డస్ ఇండస్ట్రీస్ లో పనిచేయకూడదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ చూడండి, ద మైన్స్ యాక్ట్ 1952 prohibits the employment of individuals below 18 years of age in mines. ఇది కరెక్ట్. సో ఓన్లీ 2 ఆన్సర్ ఏమైంది, ఓన్లీ 2 అయితే. సో ఈ రోజు ఎంసీక్యూ ఆఫ్ ద డే వచ్చేసి consider the following statements regarding the International Organization of AIDS to Marine Navigation. First statement, the International Organization of AIDS to Marine Navigation transitioned from a non-governmental organization to an intergovernmental organization in 2024. The headquarters of IALA is located in Geneva, Switzerland. Which of the above statement is or are correct? A. Only 1, B. Only 2, C. Both 1 and 2, D. Neither 1 nor 2. As usual గా దీని ఆన్సర్ ని కమెంట్ చేయండి. రేపు మనం డైలీ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఈ పర్టికులర్ ఎంసీక్యూ ఆన్సర్ చూసి మన టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాము. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.